ఊరి జనం కష్టాలను చూసి కదిలిపాడు ఓ యువకుడు. జనం కన్నీళ్లు తొడవాలని డిసైడ్ అయ్యాడు. ఇంకేముంది, అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశాడు సదర్ యువకుడు. ఏకంగా వెదురు వంతెన నిర్మించి ప్రజలకు కానుగ్గా ఇచ్చాడు. మాజూలి అస్సోంలోని ఒక చిన్న దీవి ఇది. మొత్తం 80 కుటుంబాలు ఈ దీవిలో ఉంటాయి. కాగా ఈ కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారం. అయితే ఇక్కడ రైతులది ఒక విచిత్రమైన సమస్య. కాగా ఊరి మధ్యలో ఒక పెద్ద కాలువ ప్రవహిస్తుంది. అయితే రైతుల నివాసాలన్నీ కాలువకు ఇటువైపు ఉంటాయి. అయితే కాలువకు అటువైపు రైతులు వ్యవసాయ భూములుంటాయి. అంటే వ్యవసాయ పనులు చేయాలంటే సదరు రైతులు కాలువ దాటి వెళ్లాల్సి ఉంటుంది. అయితే కాలువ దాటి వ్యవసాయ భూములకు చేరుకోవాలంటే వంతెన లేదు. దీంతో చుట్టూ తిరిగి వెళ్లేవారు. అంటే 1 కిలోమీటర్ దూరానికి 5-6 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. ఇదంతా కేవలం కాలువపై వంతెన లేకపోవటం వల్ల వచ్చిన కష్టాలు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన ఒక యువకుడికి రైతుల కష్టాలు తీర్చాలన్న ఆలోచన వచ్చింది. అలా వచ్చిన ఆలోచనను అద్భుతంగా అమలు చేసి చూపించాడు ఆ యువకుడు. కాలువపై ఏకంగా 80 మీటర్ల పొడవైన వంతెన నిర్మించాడు. వంతెనంటే సిమెంటుతోనో కంకరతోనో కాదు, కేవలం వెదురు బొంగులతో. చాలామందికి వెదురంటే చిన్నచూపు ఉంటుంది. అయితే అటువంటి వెదురునే ఉపయోగించి వంతెన నిర్మించాడు ధీరోదాత్తుడైన ఆ యువకుడు. కాగా వెదురుతో వంతెనంటే చాలామంది నవ్వారు. అది అయ్యే పని కాదని ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ మాటను ఆ యువకుడు పట్టించుకోలేదు. తన ఆలోచన ప్రకారం వెదురుతో వంతెన నిర్మించాడు. అది కూడా తక్కువ సమయంలో. అలా అని వంతెన నిర్మాణంలో క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఊరి పెద్దలను, స్థానిక ప్రభుత్వాధికారులను పిలిచాడు. ఉన్నంతలో గ్రాండ్గా బ్రిడ్జిని ప్రారంభింప చేశాడు. అంతేకాదు సదరు వంతెనను గ్రామ ప్రజలకు కానుగ్గా ఇచ్చాడు ఆ యువకుడు. వంతెన నిర్మాణం జరగటంతో మజూలీ దీవి ప్రజల ఆనందానికి అంతేలేదు.